రక్తంలాగా పెరిగిపోతుంది అన్నట్టు భావిస్తుంటారు. అవును. బీట్రూట్కి ఉన్న మంచి గుణం ఏమిటంటే మనం వెజిటబుల్ జ్యూస్ తాగమన్నప్పుడు క్యారెట్లు బీట్రూట్ కొంచెం ఉపయోగించమంటాం. ఇవి రసాలు వచ్చే దుంపల్లాగా ఉంటాయి కొద్దిగా. అంచేత ఇది రక్తానికి కావలసిన పోషకాలని, సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ని బాగా అందిస్తాయి. కాబట్టి బోన్ మ్యారోలో నుంచి రక్త ఉత్పత్తి పెరగటానికి ఇవి సపోర్ట్ చేస్తాయి. అంటే దీనికంటే కూడా ఆకుకూరలకు రక్తం ఎక్కువ పెరుగుతుంది. వీటికంటే కూడా గోధుమ గడ్డి రసం త్రాగితే బాగా రక్తం పెరుగుతుందండి. ఈ బీట్రూట్ని జ్యూస్ లాగా చేసి వాడుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచిదేనమ్మా. ఓకే. బ్లడ్కి కావాల్సినవి అందుతాయన్నాను కాబట్టి బీట్రూట్ మాత్రం చవకగా ఉందని దుంప వేయకూడదు. బాగా ఎర్రగా అయిపోయి యూరిన్ కూడా రెడ్డగా వచ్చేస్తుంది, బ్లడ్ పడిపోతున్నదని భయపడతారు. అంచేత ఘాటు ఎక్కువ కాబట్టి కొంచెం మంట, ఎసిడిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. కొద్ది మొక్క రోజు వాడుకుంటే సరిపోతుంది. ఓకే. అంచేత ఇతర కీరా దోసకాయ, పొట్ల, సొరబీర